మన రాష్ట్రంలో ఈ హైటెక్ సిటీకి ఫౌండేషన్ ఎవరు వేసారు అంటే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆయనే దీని ఫౌండేషన్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఈ ఐటీ సెక్టర్ కు పునాది ఫౌండేషన్ వేసింది ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీ గారి నిర్ణయానుసారం. ఇది ఆ వేసిన తర్వాతనే మనం ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఐటీ సెక్టర్స్ ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారతదేశంలో ఎంట్రీకి పునాది రాజీవ్ గాంధీ గారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో పునాది హైటెక్ సిటీ దానికి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిరు. దాని తర్వాత మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు రోషే గారు ఇదంతా కంటిన్యూ అయింది. అంతా ఇది ఈరోజు ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో దీనికి మూల పురుషుడు మహానుభావుడు ఎవరయ్యా? రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 10 లక్షలు. ఈరోజు హైదరాబాద్ లో, కర్ణాటకలో, దేశం మొత్తంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇదంతా. అయితే ఆ రోజు ఆ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో మన మార్కెటింగ్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళకి ఇది తెలియదు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే తెలుసు అంతే. కానీ అసలు మెయిన్ పునాది దీనికి ఇత్తనం వేసింది రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్లు చూడండి. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ గారు మనం మర్చిపోవద్దు. ఒక ఫ్యామిలీలో ఈరోజు చూడండి, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఈరోజు మన ఒక ఫ్యామిలీలో కమ్యూనికేషన్ చూడండి ఎట్లయిపోయింది. ఈరోజు మీరు చూడండి, ఒక కాలంలో ఎవరైనా అమెరికాలో ఉంటే ఇక్కడ కమ్యూనికేషన్ పోవాలంటే రోజులు నెలలు పడేటి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎక్కడో ఒక టౌన్ లో ఒక ఫోన్ ఉంటుండే, టెలిఫోన్, ల్యాండ్ ఫోన్. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత డెవలప్ అయింది అంతా. ఈరోజు సెల్ ఫోన్లు ఏంటిది? ఇప్పుడు మనం అమెరికాలో చూడు, అమెరికాలో కొడుకో కూతురో కోడలో ఉంటే ఈయన తల్లిదండ్రులు ముందు అదేమంటారు, వీడియో వీడియో ట్యాబ్ పెట్టుకొని చూస్తున్నారు. అంటే మన ముందున్నట్టే అమెరికాలో. ఇదంతా ఎవరు కారణము? రాజీవ్ గాంధీ గారే. సెల్ ఫోన్లు ఎంత కమ్యూనికేషన్ చూడండి. భర్త, భార్య, అత్త, కోడలు, తల్లి, కూతురు, కొడుకు, ఎంత కమ్యూనికేషన్. ఈరోజు సామాన్య మానవుడు కూడా కమ్యూనికేషన్ లో ఎంత సెకండ్లలో ఇన్ఫర్మేషన్ కదా. టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ. ఎవరు ఈ టెక్నాలజీ పునాది? రాజీవ్ గాంధీ గారు. ఒక పొలం దగ్గర కూలీ చేస్తున్న ఒక కార్మికుడు, ఫ్యాక్టరీలో కూలీ కార్మికుడు ఫోను, రైతుకి ఒక ఫోను. ఈరోజు ఈ టెక్నాలజీ ఊరు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి ఇంత పెద్ద